హాయ్ ఫ్రెండ్స్, మేము వరలక్ష్మి వ్రతం కోసం అయితే గాజులు తీసుకోవడానికి ఫ్యాన్సీ షాప్కి వచ్చేసాము. ఇంకా డ్రెస్ చూస్తే అసలు మామూలుగా లేదు, చూపిస్తా చూడండి. నార్మల్గానే మామూలుగా ఉండదు మనకు ఫ్యాన్సీ షాప్లో. ఇంకా ఈరోజు అయితే మేము అడిగినాక చాలాసేపు పట్టింది మాకు 1-2 డజన్ల గాజులు తీసుకోవడానికి. మా సిస్టరు నేను వెళ్ళాము. యాజ్ యూజువల్లీ ఎప్పుడు లాగానే పింక్, మెరూన్, గ్రీన్ తీసుకున్నాము. కానీ నెక్స్ట్ ఇంకుంటాయి కదా తమలపాకుల కాడికి వచ్చాము. అక్కడ కూడా రషే. ఇంకా అవి కూడా తీసేసుకున్నాము. ఇంకా అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చి ఫ్లవర్స్ కావాలి కదా అని ఫ్లవర్స్ దగ్గర ఆగాము. ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ కొంచెం ఫ్రూట్స్ తీసుకోవాలి కదా అని కొంచెం ముందుకు వచ్చాము. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ తీసేసుకొని ఇంకా వచ్చేసాము. తను మాకు తెలిసిన అబ్బాయి చెప్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో అక్కడ బైక్ పెట్టేసినాం కాబట్టి బైక్ ఎక్కేసి ఇంకా వెళ్తున్నాం ఇంటికి. ఇంకా టర్నింగ్లో అయితే కొంచెం టర్నింగ్లో చూసుకోండి బాబు. ఇక్కడ టర్నింగ్ దగ్గర ఆగుతారు. వెళ్తూ ఉంటే ఎంత రష్ అంటే ఇంకా లిటరల్లీ స్టార్ట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం. ఫ్రెష్గా స్నానం చేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. పసుపుతో స్టార్ట్ చేసింది మా అక్క. ఇంకా మా చిట్టి తల్లిగాడు చూడు ఎట్లా పెడుతుందో. ఆమెకు అదంతా ఇష్టము. గడపకి పసుపు రాయడం కానీ బొట్టు పెట్టడం కానీ తనకి ఇష్టం అనమాట. యాక్చువల్లీ మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ అమ్మవారు పెట్టిన పూజ, అమ్మవారిని పెట్టారు కదా లోటస్, ఆ లోటస్ అది స్టాండ్ అనేది అమ్మవారిని పెట్టుకునే పూజ అనేది నేను రెడీ చేసింది లాస్ట్ ఇయర్. మా అక్క చాలా జాగ్రత్తగా దాచుకుందనమాట. నెక్స్ట్ ఫైనల్లీ బొట్టు పెట్టేసింది, స్టార్ట్ చేసేసింది పూజ. ఇంకా మనం కంకణం మీద అక్క అని అడిగాను అనమాట. కంకణం కూడా కట్టేసింది. ఇంకా లాస్ట్లో ఫైనల్లో ఆశీర్వాదాలు తీసుకుంటుంది అనమాట మా బావగారితో. ఇంకా లాస్ట్లో వాయనం అనమాట. ఇంకా నన్ను పిలిచింది కదా వాయనం. ఆ తర్వాత మా మేనత్త, మా అక్క వాళ్ళ పాప, మా అక్క, మా మేనత్త కూతురు వీడియో కాల్ చేశారు. మాట్లాడేసినాను. అంటే ఎలా ఉన్నాము అనేది అందరం ఒక సంతోషం, హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్ అనేది మేము ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అందరికీ అన్ని బాధలు ఉంటాయి. బట్ ఏంటంటే ఇలా ఫోన్ కాల్లో మాట్లాడడం వల్ల అందరం ఒకే చోటు ఉంటాం కాబట్టి ఒకేసారితో అయిపోతుంది అనమాట. ఆ వీడియోలో నేనేం చెప్తున్నానంటే కళ్ళు చాలా లోపలికి పోయినా నిద్ర ఉండట్లేదు అని చెప్తున్నా. మా అక్కేమో కొలతేసింది, హాఫ్ ఇంచు పోయింది లోపలికి అనేది ఆమె చెప్తుంది అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పాపేమో పిన్ని ఫేస్ చాలా గ్లో ఉంది అంటుంటే నేనేమో బొట్టు పెట్టుకున్నా కదా అందుకే అంత నీట్గా కనిపిస్తుంది అని చెప్పాను. ఇంకా మా అక్క వాళ్ళ పాపేమో బొట్టు పెట్టుకుంటే చిక్స్ ఎందుకు మెరుస్తుంటాయి అనేది కామెంట్ చేస్తున్నాను. సో దాన్ని మేము కొంచెం ఎంజాయ్ చేసాము. మీకు చెప్పాలని కాదు, లిటరల్లీ మేము ఫోన్ చేసుకొని ఇట్లా ఎంజాయ్ చేయడం మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. మీరు కూడా అందరూ ఫ్యామిలీలో ఇలా వీడియో కాల్ కానీ వీలైతే ఒక్కొక్క ఫోన్ కానీ సింగిల్గా కానీ ఫోన్ చేసుకొని కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. లైఫ్లో అందరికి ఉండే బాధలే, బట్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లైఫ్లో హ్యాపీగా ఉంటేనే నెక్స్ట్ డే చాలా గ్రేట్గా ఉంటుందని నా వీడియో ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాండి, కుదరలేదు. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం, హ్యాపీ ఫ్రైడే.